ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యస్య రాహవే కేతువే నమ. ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యో నమ. మిత్రులారా, ఈరోజు మనం సింహరాశి వారి గోచార ఫలాలు ఆగస్టు 2026 గురించి చెప్పుకోబోతున్నాము. ఈ యొక్క సింహరాశి అంటే మఖ 1, 2, 3, 4 పాదాల వారు, పుబ్బ లేదా పూర్వ ఫల్గుని 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తర 1వ పాదం వారు, వీళ్ళందరూ కూడాను ఈ యొక్క సింహరాశి కిందకు వస్తారు. ఈ సింహరాశి వారికి పొజిషన్ ఎలా ఉంది అంటే, లగ్నంలో కేతు ఉన్నాడు. అదేవిధంగా ద్వితీయ స్థానం అంటే కుటుంబ వాక్స్థానం, ధనస్థానం, అందులో శుక్రుడు ఉన్నాడు, కాకపోతే నీచబడి ఉన్నాడు. సో అది వివరాలు చెప్తాను నేను. అదేవిధంగా సప్తమ స్థానంలో రాహు ఉన్నాడు. సప్తమ స్థానం అంటే కళత్ర స్థానము, లేదా తన భాగస్వామి, ఏ భాగస్వామి అయినా, బిజినెస్ పార్ట్నర్ కావచ్చు, లైఫ్ పార్ట్నర్ కావచ్చు, అది 7th హౌస్ ఇండికేట్ చేస్తుంది. అష్టమ స్థానంలో శని ఉన్నాడు. అదేవిధంగా మనకి రాజ్యస్థానంలో కుజుడు ఉన్నాడు, లాభస్థానంలో బుధుడు ఉన్నాడు, వ్యయస్థానంలో గురువు రవి ఉన్నాడు. గురువు గారు వచ్చే స్థితిలో ఉన్నాడు. మనం ఇలా గమనించినట్లయితే మనం ఒక్కొక్క గ్రహాన్ని పరిశీలించుకుంటూ వద్దాము. మొదట లగ్నాన్ని కనుక గమనిస్తే కేతువు, లగ్నంలో కేతువు కనుక ఉన్నట్లయితే శత్రువులు వృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం ఉన్నత స్థితి నుంచి కొంత డ్రాప్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే చిన్న చిన్న సర్ప్రైజెస్ కూడా ఉండేటువంటి అవకాశం ఈ కేతువు కారణంగా ఉంది. కేతు అంటే వినాయకుడు లేదా చిత్రగుప్తుడు, వాళ్ళకి సంబంధించినటువంటి ఆరాధన మంచిది. అదేవిధంగా మెడిటేషన్ వలన కూడా ఈ కేతు శాంతిస్తాడు. ఇక ద్వితీయ స్థానంలో శుక్రుడు అత్యంత శుభ ఫలితాలు ఇస్తాడు. ఈయన వలన ఆయు ఆరోగ్యాలు, అదేవిధంగా శుభము, ఆకస్మిక ధనలాభము, సంతోషము, పుత్ర పౌత్ర ప్రాప్తి, కుటుంబంలో అభివృద్ధి, అలాగే సౌఖ్యము, ధన వస్తు వస్త్ర లాభాలు, స్త్రీ సౌఖ్యం, శుభకార్యాలు, సుఖమైనటువంటి భోజనము, రాజగౌరవము, తల్లిదండ్రులు పెద్దల నుంచి గిఫ్ట్లు వస్తాయి మీకు. ఈ విధంగా శుక్రుడు మీకు ద్వితీయ స్థానంలో అత్యంత అనుకూలంగా ఉన్నాడు. సప్తమ స్థానంలో ఉన్నటువంటి రాహు సంగతి ఏంటి? రాహు అంటే దుర్గా అమ్మవారు. సో రాహు అంటే మన యోగా చేసినట్లయితే ఈ రాహు యొక్క ఫలితాలు కొంత శాంతిస్తాయి. ఈ రాహు వలన కష్టంతో కూడినటువంటి ప్రయాణాలు కానివ్వండి, ఫ్యామిలీకి అప్పుడప్పుడు దూరంగా ఉండాల్సిన పరిస్థితి, అదేవిధంగా మెంటల్ ప్రెషర్, ఒత్తిడి, ప్రెషర్ ఇవన్నీ కూడా ఫీల్ అవుతారు రాహు కారణంగాను. అదేవిధంగా అష్టమంలో ఉన్నటువంటి శని వలన, ఇక్కడ చూసారా, అష్టమంలో శని ఉన్నాడు, మనం మేనంలో ఉన్నాడు. దానివలన మనకి హెల్త్, స్పౌస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశము, కొంత సిక్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అదేవిధంగా ట్రాన్స్ఫర్స్ కానివ్వండి, లేదా తన ప్రాజెక్ట్లో కానివ్వండి, జాబ్లో కానీ చేంజెస్ వచ్చేటువంటి అవకాశం అష్టమంలో ఉన్నటువంటి శని కారణం. మీ యొక్క స్థానం మారతారు మీరు. అది శని. ఇది ఇవాళ వచ్చింది కాదు, చాలా కాలం నుంచి శని అక్కడే ఉన్నాడు. సో ఇదైతే లాంగ్ లాస్టింగ్ రిజల్ట్ అనమాట. అదేవిధంగా తీసుకున్నట్లయితే మీకు ఇక్కడ రాజ్యస్థానంలో కుజుడు ఉన్నాడు. ఈ రాజ్యస్థానంలో కుజుడు కూడా మనల్ని కఠినంగా మాట్లాడేలాగా చేస్తాడు. పనుల్లో శ్రమను ఎక్కువ ఇస్తాడు, విఘ్నాలు ఇస్తూ ఉంటాడు. అదేవిధంగా బలం లేని తిండి ఉంటుంది, కానీ కీర్తి ప్రతిష్టలు వస్తాయి ఈ కుజుడు కారణంగా. కానీ తినే తిండిలో కానీ దాంట్లో బలం ఉండదు, ఊరిని తిప్పటం ఉంటుంది. ఇవన్నీ కూడా కుజుడు కారణంగా మీకు జరుగుతాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుజుడు అంటే ఓకే. ఈ విధంగా జరిగిన తర్వాత మీకు లాభస్థానంలో బుధుడు ఉన్నాడు. ఈ లాభస్థానంలో ఉన్నటువంటి బుధుడి వలన శుభము, ఆభరణాలు, సౌఖ్యము, వెహికల్స్ కొనటము, ధనలాభము, సంపద అభివృద్ధి, ఇంట్లో శుభకార్యాలు జరగటము, పుత్ర పౌత్ర ప్రాప్తి, బంధువులతో స్నేహము, పేరు ప్రతిష్టలు, అదేవిధంగా రాజగౌరవము, ఆరోగ్యము, ఇవన్నీ కూడా బుధుడు మీకు అత్యంత అనుకూలంగా ఇవ్వబోతూ ఉన్నాడు. ఇటు బుధుడు కానీ ఇటు శుక్రుడు కానీ వీరు మీకు అత్యంత అనుకూలంగా ఉండగా, గురువు వ్యయంలో ఉన్నాడు, 12th హౌస్లో ఉచ్చస్థితిలో ఉన్నాడు. మంచి పనుల కోసం మీరు డబ్బులు ఖర్చు పెడతారు, చదువు కోసం ఖర్చు పెడతారు, లేదా ఇంటి కోసం ఖర్చు పెడతారు, దూర ప్రయాణాల కోసం ఖర్చు పెడతారు. అదేవిధంగా అనేక రకాలైనటువంటి కొంత సమస్యలు కూడా వచ్చేటువంటి డబ్బులు మాత్రం బాగా ఏదో రకంగా డబ్బు ఖర్చు అవుతుంది. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. మిగిలిన వాడు రవి ఇక్కడ ఉండడం వల్ల కూడా
మీకు స్థానభ్రంశము, ప్రాజెక్టులో చేంజెస్, మెంటల్ ప్రెషరు, ఖర్చులు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా మీ రిలేటివ్స్లో కూడా ఎవరికన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం కూడా ఈ రవి 12th హౌస్లో ఉన్న కారణంగా ఉంటుంది. ఓవరాల్గా ఇప్పుడు నేను చెప్పినంత కూడా 1-2 తారీఖుల వరకు ఈ పరిస్థితి చెప్పాను. అయితే మీకు అదృష్టం ఏంటంటే 3వ తారీఖు నుంచి 45 రోజుల పాటు మీకు కుజుడు మీకు అత్యంత అనుకూలమైనటువంటి స్థితిలోకి వస్తున్నాడు. ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తున్నాడు. అంటే మీకు లాభస్థితిలోకి కుజుడు వస్తున్నాడు 3వ తారీఖున. ఆయన 45 రోజులు ఉన్న సందర్భంలో శుభము, ధనలాభము, భూలాభము, శుభకార్యాలు, సుఖవంతమైనటువంటి వైవాహిక జీవితము, వస్త్రలాభము, ధైర్యము, రోగ విముక్తి, ఆరోగ్యము, యత్నకార్య సిద్ధి, రాజగౌరవము, ప్రజల్లో ఆదరణ ఇవన్నీ కూడా మీకు 11th వచ్చేటువంటి కుజుడు వల్ల మీకు అత్యంత అనుకూలమైనటువంటి పరిస్థితి మీకు 3 నుంచి 5వ తారీఖుల మధ్యలో కనపడుతూ ఉంది. ఓవరాల్గా ఈ నెలంతా కూడా ఆల్మోస్ట్ ఆల్ కుజుడు, శుక్రుడు వీళ్ళిద్దరూ కూడా మీకు అనుకూలంగానే ఉన్నారు. మిగిలిన గ్రహాలు మధ్య మధ్యలో మారుతూ ఉంటాయి. ఎందుకంటే ఎస్పెషల్లీ బుధుడు 6వ తారీఖు వచ్చేసరికల్లా మీకు బుధుడు ఇక్కడి నుంచి 1000లోకి వచ్చేస్తాడు. 6వ తారీఖు నుంచి ఎప్పుడైతే 1000లోకి వస్తారో మీకు కొన్ని సమస్యలు వచ్చేటువంటి అవకాశం, కొంత ప్రెషర్ ఫీల్ అయ్యేటువంటి అవకాశము, ఒక విధంగా భయము పడేటువంటి అవకాశము ఇవన్నీ కూడా ఉన్నాయి. చిన్న చిన్న ఫ్రిక్షన్స్ కూడా వచ్చేటువంటి అవకాశం 6వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు ఉంది. ఆ తర్వాత రవి కూడా మీకు ఎక్కడా కూడా ఈ నెలలో అనుకూలంగా లేడు. 12లో ఉన్నటువంటి రవి మీకు 1లోకి వస్తాడు 18వ తారీఖున. ఆయన వలన కూడా వేళ తప్పినటువంటి భోజనము, హెల్త్ ప్రాబ్లమ్స్, మరి పొట్టకు సంబంధించినటువంటి సమస్యలు, పెద్దవాళ్ళతోటి విరోధము, అలసట ఇవన్నీ కూడా రవిస్తాడు. సో ఈ విధంగా ఓవరాల్గా ఈ నెలలో పరిశీలించినట్లయితే ఓవరాల్గా మొత్తం మీద మీకు చెడ్డవాళ్ళతో కూడా పరిచయాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కటువుగా మాట్లాడేటువంటి అవకాశం కూడా ఉంది. సో ఓవరాల్గా పరిశీలించినట్లయితే మీకు నెలంతా కూడా మనకి శుక్రుడు ఒకళ్ళు, అదేవిధంగా కుజుడు ఒకడు మీకు అత్యంత అనుకూలంగా ఉన్నాడు. కుజుడు మీకు చాలా హెల్ప్ చేస్తాడు, శుక్రుడు కూడా మీకు చాలా హెల్ప్ చేస్తాడు ఈ నెలంతా కూడాను. అయితే మీరు నేను ఇంతకుముందు చెప్పినట్లుగా యోగా, మెడిటేషన్, మార్నింగ్ వాక్ లాంటివి చేయండి. ఇష్టదేవత ప్రార్థన చేయండి. తద్వారా అత్యంత అనుకూలము. అలాగే శని గారు మీకు కనుక అనుకూలించాలి అంటే అప్పుడప్పుడు కూడా శివుడికి సంబంధించిన అభిషేకం కానీ లేదా శనికి సంబంధించినటువంటి పూజ కూడా చేసినట్లయితే మీకు ఫలితాలు అత్యంత అనుకూలంగా ఉంటాయి. స్వస్తి.